వాన జాడలేక అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. అటు సాగునీటి ప్రాజెక్టులు అడుగంటిపోయాయి. ఎల్నినో, సూపర్ ఎల్నినో పేర్లతో రైతు గుండెల్లో మరింత గుబులు నెలకొంది. ఖరీఫ్ సాగుకు గడ్డు కాలమే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 28% తక్కువ వర్షం కురిసింది. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై మా ప్రతినిధి ఓబులేసు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ శర్మ. ఉష్ణమండల ప్రాంతం పసిఫిక్ ప్రాంతంలో ఎలినినో వేగంగా విస్తరిస్తుందని చెప్పేసి భారత వాతావరణ పరిస్థితి సంస్థ చెబుతున్న పరిస్థితి ఇది. దీని ప్రభావంతో ఇప్పటికే తీవ్ర వేడిమి తథా కరువు పరిస్థితులు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదే కాకుండా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి భారత వాతావరణ సంస్థ అయితే పేర్కొంది. ఇది సెప్టెంబర్ నాటికి సూపర్ ఎలినినోగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ సంస్థ ఐఎండీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ఎలినో ప్రభావంతో మధ్య భారతదేశంతో పాటు దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 40% లోటు వర్షపాతం నమోదు కావడం ఈ పరిస్థితులు కారణం అని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు తథా వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా 40% లోటు వర్షపాతం ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మధ్య భారతదేశంలో 52.2% లోటు వర్షపాతం నమోదు కావడము ఈ ఎలినో ప్రభావానికి తార్కాణం అని చెప్పేసి ఈ వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. దీంతో ఈ పరిస్థితుల్లో దాదాపుగా దేశవ్యాప్తంగా ఆ కరువు పరిస్థితితో పాటు అసాధారణ పరిస్థితుల్లో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం అని చెప్తుంది. గత కాశ్మీర్లో కావచ్చు, తదా కేరళలో కావచ్చు, ముంబైలో కూడా ఆ మేఘ విస్ఫోటనం జరగడం ఈ పరిస్థితులకి ఉదాహరణగా చెప్తున్న పరిస్థితి అయితే మన రాష్ట్రంలో ఎలినో ప్రభావం ఎక్కిస్తే జూన్ దాదాపుగా గత ఏడాది మేలోనే కేవలం 3 లోటు వర్షపాతం నమోదైనప్పుడు కూడా ఈ ఏడాది ఎలినో ప్రభావంతో రాష్ట్రంలో మే నుంచి జూన్ కూడా లోటు వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో 16 మండలాల్లో లోటు వర్షపాతం అయితే నమోదైందని చెప్పేసి దాదాపుగా 25% లోటు వర్షపాతం నమోదైంది. అయితే గత ఏడాది ఇదే సమయానికి చూసుకుంటే కేవలము 3% మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడానికి ఎలినో ప్రభావం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ముఖ్యంగా అయితే దాదాపుగా ఈ కొన్ని మండలాలు అయితే మొదట వర్షాలు కురిసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కేవలం అయితే పంటలు సాగే సమయానికి పూర్తిగా ముఖం చాటేయడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా పంటలు అయితే సాగు కాని పరిస్థితి అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 4.5 లక్షల హెక్టార్లు మాత్రమే ఖరీఫ్ పంటలు సాగాయి. కేవలం అంటే ఈ ఖరీఫ్ సాగు ఈ సీజన్కు దాదాపుగా 0.5% దాదాపు 50% పంటలు పూర్తి కావాల్సిందిగా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు మాత్రమే పంటలు సాగు కావడం. అయితే మరికొన్ని ప్రాంతాలు ఏదైతే ప్రధానంగా అయితే పోలవరము, గుంటూరు, మార్కాపురం, అన్నమయ్య, ప్రకాశం, అంబేద్కర్, కోనసీమ జిల్లాలతో సాధారణం కంటే 80% పంటలు సాగు కావడము ఈ ఎలినో ప్రభావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది కేవలము మన రాష్ట్రంలో యొక్క తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక్కడ అదేవిధంగా ఎగునటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎలినో ప్రభావం తీవ్రంగా ప్రభావం చూపుతుందని చెప్పచ్చు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీద, ఎగువ రాష్ట్రాల మీద ఆధారపడిన ప్రధాన జలాశయాలన్నీ కూడా కనీస నీటి మట్టానికి కొనసాగుతుండడం కూడా ఈ పరిస్థితులకి తార్కాణం అని చెప్పచ్చు. ప్రధానంగా ఏదైతే మన రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ కూడా ఎగువ రాష్ట్రాల మీద ఆధారపడిన పరిస్థితి నెలకొంది. ఎగువ రాష్ట్రాల్లోని అధిక వర్షాలు నమోదు కావడం లేదా ఎగువ ప్రాంతాల వర్షాలు కురిస్తే తప్ప మన రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ కూడా కనీస నీటి మట్టాల నుంచి ఎగువ మట్టానికి చేరుకునే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగునున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలినో ప్రభావం చూపడంతో తగిన వర్షపాతం నమోదు కావడంతో లోటు వర్షపాతం కారణంగా ఏదైతే మన రాష్ట్రంలో ప్రధాన జలాశయాలన్నీ కూడా నీళ్ళని నమ్ముకుని చెప్పి ప్రధానంగా అయితే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రధానమైనటువంటి జలాశయాలైనటువంటి తుంగభద్ర, శ్రీశైలం కనిష్ట నీటి మట్టానికి ఇప్పుడు కూడా కొనసాగుతూ అంటే అసలు ఈ సమయానికి దాదాపుగా పూర్తి స్థాయిలో నీటి జలకళతో నిండాల్సిన జలాశయాల నుండి కూడా కనీస నీటి మట్టం స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా చూసుకుని మనము ఈ నెలలో వర్షాకాలం సీజన్ మొదలై నెల రోజులు దాటిన తర్వాత ఈ ప్రాజెక్టులో చుక్క నీరు చేరలేదు. ప్రధానంగా ఈ నెల గతేడాది 3 నాటికి శ్రీశైలం జలాశయంలో ఇన్ఫ్లో 68,169 క్యూసెక్కులు ఉండగా తుంగభద్రలో 21,400 క్యూసెక్కుల నీటి మట్ట ఇన్ఫ్లో ఉండగా ఈ ఏడాది కనీసం చుక్క నీరు కూడా ఇన్ఫ్లో సాగిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ 2 జలాశయాలు కూడా కనీస నీటి మట్టానికే
పరిమితం కావడంతో ఆ ఆయకట్టు ప్రాంతాలంతా కూడా ఖరీఫ్ సాగుపై నీళ్ళు నమ్ముకున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో అయితే దాదాపుగా ఈ వర్షపాతం లోటు వర్షపాతం నేపథ్యంలో కేవలం 4 లక్షలు మాత్రమే పంటలు సాగు ఖరీఫ్ పంటలు సాగు కావడంతో పూర్తి స్థాయిలో పంటలు సాగు కావడం నీళ్ళు నమ్మడలు ఆ రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పి అంటే కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొన్నప్పుడు కొన్ని ప్రాంతాలు అయితే మొదటిగా కుటుంబం తర్వాత పూర్తిగా ముఖం చాటేయడంతో రైతులు ఏమాత్రము ఖరీఫ్ పంటలు ముక్కు సాగుని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్లో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇంధన ఉత్పత్తి కూడా అదే విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రతికూల ప్రభావాలు నేర్కొందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదు కావడం తర్వాత ఉష్ణోగ్రత విడిగా పెరగడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రపంచం నెలకొందని చెప్పి శర్మ ఎంఎస్ఎన్తో ఓబ్లేష్ ఈటీవీ న్యూస్ విజయవాడ.